హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లాస్ట్ వీక్ డిప్లై చేసుకున్న ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుందాం. అయితే లాస్ట్ వీక్ మనం మండే ఎగ్జాక్ట్ 27th మార్కెట్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ జరిగి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం డిప్లై చేసాం ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ ని. అప్పుడు ఆ వీడియోలో కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాం. అయితే మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మనకు కొంచెం ఫేవర్ అయింది. మళ్ళీ మార్కెట్ అనేది ఈ రోజు గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి మన ఓపెనింగ్ ఇచ్చిన స్ట్రాటజీని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి మన అకౌంట్ గ్రీన్ లోకి తీసుకొచ్చామో ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ అనేది ఈ రోజు ఈ 10 lakhs క్యాపిటల్ తో ఉపయోగించిన 12 lakhs క్యాపిటల్ తో ఉపయోగించినది 44,000 ప్రాఫిట్ మనం బుక్ చేసాం. ఇది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసామో ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది మనం డౌన్ సైడ్ ఫాలో అయింది అని చెప్పి ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించాం. ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించినప్పుడు మనం ఈ విధంగా ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాం. డిప్లై చేస్తే మన ఆ టైంలో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అయితే ప్రాఫిట్ అనేది 75,000, అప్ సైడ్ మూవ్ అయితే 24,000 వస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో ఒకసారి చూడండి. మన ఛానల్కి వెళ్ళిపోతే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫుడ్ డెబిట్ స్ప్రెడ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది మనకి ఫేవర్ గా ఇక్కడ మనం డిప్లై చేసిన తర్వాత మనకి ఫేవర్ గా 2 days 3 days ఉంది. 3 days ఉన్న తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని లాస్ ని రిడ్యూస్ చేయడం కోసము మనం ఏం చేసామంటే దీన్ని 400 అంటే మనం డిప్లై చేసింది 22,400 పిఈని 22,900 కదా, 22,900 పిఈని బుక్ చేసాం. 22,900 దీన్ని బై చేసాం కదా. దీన్ని బై చేసిన తర్వాత మనకు ఫేవర్ గా నడిచింది కాబట్టి అప్పుడు దీన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళా 22,800 పిఈని ఎంటర్ అయ్యాం. అయితే దీన్ని ఎందుకు ఎగ్జిట్ అయ్యామంటే 410 రూపాయలకి ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జిట్ అయిపోయి 22,000 అంటే 2 స్ట్రైక్ డౌన్ వెళ్ళి 22,000 ఇది ఎంటర్ అయ్యాం కదా. ఇది ఎగ్జిట్, ఇది మళ్ళీ అది ఎగ్జిట్ అయిపోయి 22,800 దీన్ని 8 లాట్ తోటి ఈ ప్రైస్ క్వాంటిటీ తోటి 8 క్వాంటిటీ దీన్ని 410 ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ 22,800 పిఈని 436 దగ్గర బై చేసాం. 364 వరకు దగ్గర బై చేసాం. బై చేసిన తర్వాత దీన్ని ఎంతవరకు బై చేసాం అంటే ఈ ఏరియాలో ఉన్నప్పుడు బై చేసాం. ఇది కరెక్ట్గా 364 ఉన్నప్పుడు బై చేసాం. బై చేసిన తర్వాత 360 దగ్గర బై చేసి 8 క్వాంటిటీ తోటి అంటే 8 లాట్స్ తోటి మార్కెట్ అనేది ఎందుకు ఈ ప్రాఫిట్ ని 30,000 నుంచి 15,000 వరకు రిడ్యూస్ చేసాం. మనకు ఫేవర్ గా నడుస్తుంది కాబట్టి మళ్ళా ఫేవర్ గా ఏం చేసిందంటే మార్కెట్ అనేది మళ్ళా మన సైడ్ 3 days మూవ్ అయింది కాబట్టి మళ్ళా ఏం చేసామంటే ఈ 22,800 కూడా ప్రాఫిట్ లో ఉంటే దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోయి లాస్ రిడ్యూస్ చేయడం కోసము 22,800 కూడా 436 కాడ ఎగ్జిట్ అయిపోయి 22,750 వరకు మళ్ళా ఎంటర్ అయ్యాం. అంటే ఒక స్ట్రైక్ డౌన్ వచ్చి ఎంటర్ అయ్యాం 410 వరకు. అయితే 436 కాడ దీన్ని ఎగ్జిట్ అయిపోయి 436 దగ్గర దీన్ని ఎగ్జిట్ అయిపోయి 22,800 కదా ఎగ్జిట్ అయిపోయింది. 22,800 నుంచి ఒక స్ట్రైక్ డౌన్ వెళ్ళి ఈ ఏరియాలో మళ్ళీ బై చేసాం. అంటే మనకు ఫేవర్ గా నడుస్తుంది కాబట్టి ఏ క్వాంటిటీ తోటి ఏ రేట్ తోటి మనం ఎంటర్ అయ్యామంటే 413 రూపాయలతోటి ఎంటర్ అయ్యాం. 413 రూపాయలతోటి
413 రూపాయలతో ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత మన పొజిషన్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటే మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని ప్లస్ అది కాక ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ ఫస్ట్ మన ఏంటి డౌన్ సైడ్ వస్తుందని చెప్పి మనం పుట్ డెబిట్ స్ప్రెడ్ అప్లై చేసాం. కానీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళే మూవ్మెంట్ కనపడింది కాబట్టి ప్లస్ అప్ సైడ్ కూడా లాస్ రిడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేసామంటే డౌన్ సైడ్ వెళ్ళి ఈ లాస్ ని కవర్ చేద్దామని చెప్పి డౌన్ సైడ్ వెళ్ళి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంత కొన్నామంటే 21,400 కి 92 రూపాయలతోటి 21,400 ని కొన్నాం. అంటే ఈ లాస్ ని కవర్ చేద్దామని కొన్నాం. మార్కెట్ అనేది ప్లస్ డౌన్ సైడ్ అయితే ఓకే, కానీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్లస్ మన యూవీ ఏంటంటే డౌన్ సైడ్, కానీ మార్కెట్ మధ్యలో ఉన్నప్పుడు మన యూవీ మారిపోయిన తర్వాత మార్కెట్ అంటే ఏం చేసామంటే ఈ లాస్ ని మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ లాస్ అనేది కవర్ కాదు, లాస్ వస్తుంది కదా, ఈ లాస్ ని కవర్ చేయడం కోసము 41,400 ని మళ్ళీ ఎంటర్ అయ్యాం. అది సెల్ పొజిషన్ తోటి. అంటే మన దగ్గర ఉన్నది 12 lakhs క్యాపిటల్, ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ఉపయోగించాం కాబట్టి ఇప్పుడు 92 దగ్గర 25 lot ని ఎంటర్ అయ్యాం. 25 lot తోటి ఎంటర్ అయ్యాం. మార్కెట్ అనేది ఇప్పుడు మన లక్ ఫేవర్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ ఏడకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 44,000 ప్రాఫిట్ వచ్చింది. అదే మార్కెట్ అనేది డౌన్ అయితే 4% సేఫ్ జోన్ లో ఉంది. కానీ 4 కంటే ఇలా న్యూస్ టైంలో ఇలా డౌన్ సైడ్ మనం సెల్స్ పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ తీసుకుంటే హెవీగా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని సెల్ పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు క్లారిటీగా ఉండాలన్నమాట. మార్కెట్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, న్యూస్ ఉంది కాబట్టి మనం ఎంటర్ అయ్యాం. లేదంటే వెయిట్ చేసి మళ్ళీ ఎంటర్ అవుతాం. ఇప్పుడు 44,000 ఎంటర్ అయ్యాము, 10 lakhs క్యాపిటల్ ఉపయోగించాము, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈ రోజు ఎగ్జిట్ అయిపోయాం. ఇది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసాం. మార్కెట్ మన యూలోకి వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుంటే మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసామో ఒకసారి చూడండి. ప్లస్ అదే విధంగా ఈరోజు నేను ఆఫ్టర్నూన్ మళ్ళా కాల్ డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించాం. కాల్ డెబిట్ స్ప్రెడ్ అంటే మార్కెట్ అనేది కాల్ డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించాం. ఎట్లా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, ప్లస్ రేపు రిజల్ట్ ఉంది. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి కాల్ డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించాం. కాల్ డెబిట్ స్ప్రెడ్ అంటే స్ట్రైక్ ప్రైస్ 22,000 ఎక్కువ ఉందన్నమాట. 22,000 సుమారుగా 22,450 కాడ ఉంది స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైస్. మనం ఏం చేసాము ఈ ఏరియాలో 23,400 పిఈ బై చేసాం. అదేవిధంగా 24,050 సెల్ చేసాం అనమాట. అంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ఏరియాలో ఇది 2 lots ని బై చేసాం. 2 lots బై చేసాం. ఎగ్జాక్ట్ దీనికి ఆఫ్ ప్రీమియం అప్పుడు కొన్న దాంట్లో ఆఫ్ ప్రీమియం ఏం చేసామంటే ప్రీమియం అంటే 20 మనం అప్ సైడ్ కదా అనుకుంది. అప్ సైడ్ అనుకున్నప్పుడు 23,400 దగ్గర మనం ఈ ఏరియాలో బై చేసాం. బై చేసిన తర్వాత కాంట్రాక్టే మారిపోయింది. మనం 13th కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి 13th వీక్ ఎంటర్ అయ్యి అనమాట. అయితే స్పాట్ ప్రైస్ నుంచి 23,400 దగ్గర 23,400 దగ్గర ప్రైజ్ ఎంటర్ అయ్యాము. అదే విధంగా దీనికి ఆఫ్ మనీ 20,000 ఈ ఏరియాలో ఒక 2 lots సెల్ చేసాం. 2 lot బై చేసాం. 2 lot తోటి బై చేసాం. ఇది స్మాల్ క్వాంటిటీ 23,000 మాత్రమే డిప్లై చేసాం. చూడండి మార్కెట్ అనేది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫేవర్ గా నడిచి రేపు గ్యాప్ అప్ అయితే కూడా మనకి 7,000 8,000 ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. 8,000 ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మనకి ఆపోజిట్ మూవ్ అయినా నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఈ లాస్ ని రిడ్యూస్ చేస్తాం. అది ఏ విధంగా చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఆల్రెడీ 2,000 ప్రాఫిట్ లో ఉంది. 8% మనం ఉపయోగించిన క్యాపిటల్ కి
2000 ప్రాఫిట్ ఉంది. రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పొజిషన్ ని క్యారీ చేస్తున్నాను. 22,000 వచ్చే ఛాన్స్ ఉంది, 10,000 పోయే ఛాన్స్ ఉంది. అంటే 1:1 రేషియోలోనే మనకి ప్రీమియం దొరికినాయి కాబట్టి రేపు ఏం జరిగిందో వెయిట్ చేద్దాం. ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాం.